ఏందయ్యా నేను కూరగాయలు ఎత్తున్నప్పుడు గోంగూర ఎత్తుకొస్తున్నా. గోంగూర పచ్చడి చేయమ్మా బాగుంటుంది. పచ్చడి అయితే మన చేలో లేదా గోంగూర? ఏం గోంగూర ఉంది మన చేలో? నాటు గోంగూర ఉంది. గోంగూర ఉంది. సరే పట్టుకో. ఇది పట్టుకో. సరే. ఏం గోంగూర? కొండ గోంగూర. ఇదేంటి మటన్ లాగుందిగా? లాగా కాదు మటనే. అది మన గోంగూర పచ్చళ్ళకే పనికొత్తది. ఇది కలగలుపులు వేసి కూరలు వేసే గోంగూర ఇది. కొండ గోంగూర అంటారు. ఈ రెండు కలిపండు కొండ గోంగూర వేసి వండమంట. సరే. ఈరోజు ఏట మాంసం గోంగూర కలగలిపి వేసి వండుతున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు 2 గోంగూర కట్టలు, కిలో ఏట మాంసం తీసుకున్నాం, 1 గ్రాముల మంచి నూనె, 1/2 చెంచా పసుపు, 3 చెంచాల కారం, 2 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు ధనియాలు, 5 లవంగాలు, 2 దాచిన చెక్కలు, 2 చిన్నిల్లిపాయ రెబ్బలు, 50 గ్రాముల కొబ్బరి, కొంచెం అల్లం ముక్క, 1 పెద్దలపాయ, 4 పచ్చిమిరకాయలు, 4 చెంచాలు గసగసాలు, కొంచెం కొత్తిమీర. ఇదిగోనండి గోంగూర ఇట్ట గిల్లుకొని శుభ్రం కడుక్కొని పొయ్యి మీద ఉడకబెట్టుకుందాం. గోంగూరలో వేసుకుంటే పోద్ది అనమాట. ఇట్లా శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకుందాం. ఈ మాంసం కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. గిద్ద నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందాం. మసాలాలు నూరి పక్కన పెట్టుకుందాం. ముందుగా అల్లం దంచుకుందాం. దీంట్లోనే గసాలు పోసుకుందాం. అలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పై మసాలా నూరుకుందాం. ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేసుకుందాం. తీసి పక్కన పెట్టుకుందాం. పెద్దలపై పచ్చిమిరకాయలు నూరుకుందాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఆకు మగ్గిపోయింది, దించేసుకుందాం. ఇప్పుడు దాకా పెట్టుకొని కూర వండుకుందాం. ఆకు వేడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె వేడెక్కింది, పసుపు వేసుకుందాం. అల్లము, కొబ్బరి, గసగసాలు నూరి పెట్టుకున్నది ఉంది కదా, అది వేసుకుందాం. చిరకాయ నూరి పెట్టుకున్నది ఉందిగా, అది కూడా వేసుకుందాం. మాంసం వేసుకుందాం. పావు గంట మూత పెట్టుకుందాం. ఏట మాంసం కదా, 1/4 గంట బాగా ఉడకనియాలన్నమాట. మసాలాలు అవన్నీ కూడా ముక్కకు పడతాయి అన్నమాట. గోంగూర మెత్తగా మెదిపి పక్కన పెట్టుకుందాం. పావు గంట అయ్యింది, మూత తీసి కారం వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు అయ్యింది, మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది వేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం.
ఇప్పుడు పై మసాలా వేసుకుందాం. కూర ఉడకడం అయిపోయింది, కొత్తిమీర వేసి దించేసుకుందాం. కూర అయిపోయింది, దించేసుకుందాం. సాయం గారు రన్నింగ్ ఏమా ఏం కూర తెచ్చినాడు తెలియదా ఏంది? ఏం కూర అని మళ్ళీ నన్ను అడుగుతున్నావా? మర్చిపోయలే, గోంగూర అన్నావు కదా. చల్లమ్మా. పెట్టు పెట్టేమా, దిట్టంగా పెట్టు. ఆపు ఆపు ఆపు. నోటి మాటలు వచ్చాయమ్మా. అబ్బా అమ్మా ముద్దిను ఎట్టుంది? బాగుందా? దీపా కలుపో. వాసన చూస్తుంటేనే గుమ్మగుమ్మలాడుతుంది. మా సాయి మామ అనుకుంటే ఏమనుకుంటున్నా? అదరగొట్టేసిందండి మా అమ్మ. బ్రహ్మాండం ఏం చేస్తుంది ఎరగొట్టేసామమ్మా. కారం మాత్రం నా శావనానికి కంటింది. కొంచెం కారం తగ్గించేసుకోండి. గోంగూర కదా, చాలా బాగుండేవా. అద్భుతమైన కాంపిటీషన్. గోంగూర మంట చంపేసిద్ది, అందుకని గోంగూరకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం. ఉండాలే. మామూలు కూర అయితే 2 చెంచాలు సరిపోద్ది. బయట కారాలనుకమా, నువ్వు ఎక్కువ వేసుకుని ఏం కాదు. అదే మన ఇంట్లో కదా, మామూలుగా లేదు. బాగుంది కూర, చాలా అంటే చాలా బాగుందండి. ఈ గోంగూర కలగలుపులు, ఈ దోసకాయ కలగలుపులు ఇవన్నీ కూడా పల్లెటూరు జీవన విధానాన్ని తెలియజేసే వంటలు అండి. ఏంటంటే మనం రెస్టారెంట్లో బాగా కాస్ట్లీ ఫుడ్లు తింటాం, కానీ ఇట్లాంటి కలగలుపు కూరలు తిన్నప్పుడు వచ్చే ఫీల్ వేరు అనమాట. మీరు ఆల్రెడీ బయట ఉన్న వాళ్ళు, ఎవరైనా మంచి మంచి సిటీలో ఉన్న వాళ్ళు కానీ, బయట మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కానీ ఇది తెలిసిద్ది అనమాట. ఎందుకంటే బయట ఉన్నప్పుడు మేము ఇదే ఫీల్ అనుభవించాం అనమాట. ఇప్పుడు రాక ఇంటికాడికి వచ్చి తింటే అట్లా అనిపించేది నాకు కూడా. అందుకని చెబుతున్నాను అనమాట. బాగా ఉడికింది మాంసం కూడా, అసలు ఉడికేసింది, మంచి ఫ్లేవర్ వచ్చింది అనమాట. మన గోంగూర ఉంది కదా, గోంగూర ఎంచుకున్నావా? గోంగూర ఎట్టుందే? ఇది బాగుంది గోంగూర. అది కాంబినేషన్ అండి. మన గోంగూర పులిహోర పచ్చడికి, నిలవ పచ్చడికి మన నాటు గోంగూర. చూశారు కదండి, ఈ గోంగూర మటన్ ఏదైతే ఉందో మా అమ్మగారు చాలా అంటే చాలా అద్భుతంగా వండారండి. మా అమ్మగారు ఏ విధంగా వండారో, ఏ దినుసులు ఎట్టెట్ట ఎప్పుడు నూరారో, అవి ఎప్పుడెప్పుడు వేసారో క్లియర్గా చూసుకుని అదే విధంగా వండుకొని చూడండి ఒకసారి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. అదేవిధంగా కూరలోకి ఎవరైనా సరే సొంత కారాలు పట్టించుకోండి అండి. 1 కేజీ 2 కేజీలు మిరగాయలు తీసుకుని ఎండబెట్టుకుని వాటిలో దినుసులు కలుపుకుని సొంతగా ఆడించుకుంటే ఏంటంటే ఏ కూర మనం వండుకున్నా కానీ అవి క్లియర్గా పర్ఫెక్ట్గా రావడం అనేది జరిగింది అనమాట. మా అమ్మగారు ఎప్పుడున్నా కానీ ఎంత అద్భుతంగా రావడానికి ఏంటంటే అదొక ప్రధాన కారణం అనమాట. మీకు వీలైతే కనుక ఆ విధంగా చేసుకోండి, చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట మనం ఏది వండుకున్నా కానీ. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.